దుబ్బాక ఉప ఎన్నికలతోనే ఫోన్ ట్యాపింగ్ ప్రారంభమైందని, మొట్టమొదటిసారిగా తన ఫోన్ ట్యాపింగ్ అయిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని డీజీపీకి అనేక సార్లు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేని కాంగ్రెస్ నాయకులను సిట్ పిలుస్తోందని, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ అయిందన్నారు. మమ్మల్ని అడిగితే అన్ని వివరాలు ఇచ్చేవాళ్ళమన్నారు. ఫోన్ ట్యాపింగ్లో గాడిద గుడ్డు తప్ప చర్యలు ఉండవని, కాంగ్రెస్ బీఆర్ఎస్ ములాఖత్ అయ్యాయని విమర్శించారు. ఫిర్యాదు చేసిన తమను సిట్ ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. రోజుకొకరిని మాత్రమే విచారణ చేయడానికి ఇదేమైనా డైలీ సీరియలా అని ప్రశ్నించారు. ఆధారాలు ఇచ్చే వాళ్లను పక్కన పెట్టి డైలీ సీరియల్ నడుపుతున్నారని విమర్శలు గుప్పించారు. 18 నెలలైంది టెలిఫోన్ ట్యాపింగ్ పంచాయతీ నడవబట్టి. దానికి ఒక సిట్ అని ఒకటి వేసినారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని ఒకటి నడిపిస్తూ ఉన్నారు. ఏం నడుస్తుంది? ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారు? అయ్యా ఇంటెలిజెన్స్ పోలీసులు జర గట్టిగానే ఉండ్రి. ఏం జరుగుతుంది? ఎప్పుడు స్టార్ట్ అయింది టెలిఫోన్ ట్యాపింగ్? బయటికి ఎప్పుడు వచ్చింది? ఏడ మొదలైంది పంచాయతీ? ఈ రాష్ట్రంలో దుబ్బాకలో ఉప ఎన్నిక జరిగినప్పుడు పంచాయతీ మొదలైంది. ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు పోలీసులు మా ఫోన్లు వింటుర్రని నేను రోజు అప్పుడున్నటువంటి డీజీపీ కంప్లైంట్లు పెట్టినాను. ఎంత దుర్మార్గంగా పనిచేస్తుంది మీ సిట్ అంటే అక్కడనే కనబడతా ఉంది. గాంధీ భవన్లో పనిచేసే వాళ్ళకి ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోకి ఇస్తుంది సిట్ నోటీసులు. వాళ్ళందరినీ విచారణ చేస్తున్నాం, స్టేట్మెంట్ రాస్తున్నాం అని చెప్తారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పైసలు పట్టుకున్నామని చెప్పి నా కుటుంబ సభ్యుల్ని, సంబంధం లేని వ్యక్తుల్ని టెలిఫోన్లు వినుకుంటూ హరాస్ చేసిరని రఘునందన్ రావు అప్పుడున్నటువంటి డీజీపీకి 10 సార్లు కంప్లైంట్ ఇచ్చిండు. ఎన్నికలు అప్పుడు ఇచ్చిండు, ఎన్నికలు అయిపోయినాక ఇచ్చిండు, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా వచ్చి అప్పుడు ఉన్నటువంటి డీజీపీకి ఇచ్చిండు ఉత్తరం. ఆడమైన ఉత్తరాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి చేరతలేవా? అప్పుడు ఉన్నటువంటి డీజీలు గారా చీఫ్ సెక్రటరీ గారిని పిలిచిర్రు, స్పెషల్ సెక్రటరీ గారిని పిలిచిర్రు. ప్రభుత్వం చెప్తే చేసినాం, ప్రభాకర్ రావుని పట్టుకొచ్చినాక అందరినీ పట్టుకొస్తాం. ఇంకెన్ని రోజులు జరుగుతారు మీరు? విచారణ పేరిట టైంపాస్ ఎన్ని రోజులు కావాలి సిట్కి, కాంగ్రెస్ పెద్దలకి? అరే మీ నిజాయితీ ఏంది అని అడుగుతున్నా నేను. ఎవరెవరినో పిలుస్తా ఉన్నారు సంబంధం లేని కాంగ్రెస్ నాయకుల్ని. 2020 నవంబర్లో దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది. ఈ రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పినటువంటి ఎన్నిక. మా మీద 24 కేసులు పెట్టిర్రు టీఆర్ఎస్ వాళ్ళు. మేము మాట్లాడతాం కదా, టెలిఫోన్ ట్యాపింగ్ బాధితుడిని నేను కదా. వీళ్ళని వదిలేసి పిసిసి ప్రెసిడెంట్ గారిని పిలుచుకోండి. 23 ఎలక్షన్లప్పుడు ఏం జరిగింది? యూ వాంట్ టు మేక్ ఇట్ ద పంచాయత్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. ఇదేనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చేస్తున్న ఇన్వెస్టిగేషన్? నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశాన్ని ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలు నిశితంగా గమనిస్తున్నాయని, ఎన్నో రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలుస్తుందని హైదరాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి అన్నారు. మోడీ గారు వచ్చిన తర్వాత వచ్చి కరెక్ట్ 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ యొక్క మీటింగ్స్ ఎక్కడికక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. పెట్టుకొని అక్కడ మోడీ గారు చేసినట్టు వారి ఏ కార్యక్రమాలు చేశారో అవి మనం చర్చించుకోవడానికి బయట నుంచి రాష్ట్ర స్థాయి నుంచి 2 నాయకులు మనకు వివరిస్తానికి ఇక్కడ రావడం జరిగింది. వారు చేసినటువంటి మంచి అభివృద్ధి ప్రజలకు పోవాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఒక కార్యక్రమం తీసుకుంది. వారు ఎన్నో కార్యక్రమాలు మీకు చెప్పుకుంటూ పోతే మీకు తీసుకునే రేషన్ కానించి, ఈ రోడ్లకు వచ్చే పైసల కానించి, మున్సిపల్లో వచ్చే మాక్సిమం పైసలు అక్కడి నుంచే వస్తాయి సెంట్రల్ నుంచి. కానీ ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణ గవర్నమెంట్ మాకేం చేసింది అని చూపిస్తారు అంతే. సో అలాంటి ఏమేమి తీసుకొచ్చిండ్రు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మనకు వచ్చాయని చెప్పడానికి ఇక్కడికి ముఖ్యమైనటువంటి నాయకులు వచ్చారు. వారు మీకు నెక్స్ట్ అన్ని వివరిస్తారు. దీని అందరు కూడా శ్రద్ధగా విని ప్రజలకి మీ ఇంటి దగ్గర వాళ్ళందరికీ తెలియజేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. హెలెన్ కిల్లర్ 155వ జయంతి సందర్భంగా మలక్పేట్లోని వికలాంగులు వయోవృద్ధుల కార్యాలయంలో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల వయోవృద్ధుల ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఇక్కడే ఉన్న బదిర విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ వికలాంగులకు సంబంధించిన న్యాయమైన సమస్యలను
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని కృషి చేస్తానని మంత్రి లక్ష్మణ్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు కొన్ని స్థానాలు కేటాయించడం వంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని వికలాంగులకు హామీ ఇచ్చారు. 15 రోజుల్లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకుని వారికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాము అన్న అంశాలపై చర్చిస్తామని మంత్రి. సార్, నేను ఒక సామాన్య కార్యకర్త నుంచి మా ధర్మపురి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ఈరోజు మీరు రాష్ట్ర క్యాబినెట్ లో నాకు అవకాశం ఇచ్చినారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గా, అదేవిధంగా డిజబుల్ కి సంబంధించిన ఈ విషయం కానీ మరి బాధ్యతలు అప్పచెప్పినారు. నాకు బాధ్యతలు అప్పచెప్పే విషయంలో కూడా నేను గతంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేశాను. నేను మరి అనేక అంశాలకు ఆర్థికమైనటువంటి ఏదైతే శాంక్షన్స్ ఉంటాయో మా డిపార్ట్మెంట్ సంబంధించిన శాంక్షన్స్ విషయంలో కూడా మీ శాఖ మంత్రిగా నాకు పూర్తిగా స్వేచ్ఛలు ఇవ్వాలి. మా శాఖకు సంబంధించిన వారికి ఒక శాఖ మంత్రిగా నేను మేలు చేసే విధంగా నాకు సహకరించే విషయంలో కూడా నాకు పూర్తిగా అన్ని విధాలు కూడా నాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు మోసాలపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న కఠిన వైఖరికి మద్దతుగా విద్యార్థుల సంఘం నేతలు నేడు జేఎన్టీయూ యూనివర్సిటీలో స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖను పంపించారు. అన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో పునర్తనిఖీలు జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ తనిఖీలను అఫిలియేటివ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని నిర్వహించాలని కోరారు. ఫీజు స్థిరీకరణకు సంబంధించిన ఫీజు ఫిక్సేషన్ కమిటీ నివేదికలు ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పబ్లిక్ డొమైన్లో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అడ్మిషన్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ గత 3 ఏళ్ల ఎఫ్ఎఫ్సి రిపోర్ట్లను యూనివర్సిటీ నుండి సేకరించి ప్రస్తుతం సమర్పించిన వివరాలతో సరిపోల్చాలని కోరారు. ఇందులో ఏవైనా వ్యత్యాసాలు ఉన్నా తప్పుడు సమాచారం ఇచ్చిన కళాశాలపై చర్యలు తీసుకుని ఏడాది అడ్మిషన్ ప్రక్రియలో వాటిని అనుమతించకూడదని స్పష్టం చేశారు. పెంచొద్దు ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను వెంటనే పెంచొద్దు ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యంగా నిన్న ఏదైతే జరిగిన కమిటీ రివ్యూ మీటింగ్లో నిన్న ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను పెంచొద్దు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని కరాఖండిగా చెప్పారు. దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఎంతోమంది పేద విద్యార్థులు హర్షం వ్యక్తం ఉన్నారు. దాన్ని స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం స్వాగతిస్తూ ఉంది. అంతేకాకుండా ఫీజులపైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నారో అదేవిధంగా ఏదైతే ఫేక్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అయితే ఇంజనీరింగ్ కళాశాలల్లో జరుగుతూ ఉందని చెప్పేసి చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. దానిపైన కూడా ప్రభుత్వం స్పందించి ఏదైతే ఆయా ఎఫ్ఎఫ్సి రిపోర్ట్లను అన్నింటినీ తీసి గత 3 సంవత్సరాల రిపోర్ట్లను కంపేర్ చేసి అందులో ఉన్నటువంటి ఏమైనా తేడాలుంటే ఏ ఇంజనీరింగ్ కళాశాలల్లో తేడాలు ఉన్నాయో ఆ ఇంజనీరింగ్ కళాశాలను అన్నింటినీ బ్లాక్ లిస్ట్లో పెట్టి ఆ ఎంసెట్ కౌన్సిలింగ్లో కూడా ఆ కాలేజీలను బ్లాక్ లిస్ట్లో పెట్టవలసిందిగా స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం డిమాండ్ చేస్తూ ఉంది. ఇంజనీరింగ్ కళాశాల ఫీజుల పెంపు వ్యవహారంలో రేవంత్ రెడ్డి గారి తీరును స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం స్వాగతిస్తుంది, హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను పెంచొద్దు. ఈరోజు పేద విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఈరోజు ఇంజనీరింగ్ విద్య అనేది ఒక అందని ద్రాక్షలాగా మారింది. కాబట్టి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఈరోజు ఇంజనీరింగ్ విద్య అందుబాటులో ఉంచే విధంగా అవసరమైతే గత 3 సంవత్సరాలుగా జేఎన్టీయూ యూనివర్సిటీ కావచ్చు, మిగతా అఫిలియేటింగ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఇంజనీరింగ్ కళాశాలలను తనిఖీలు చేసినాయో ఆ తనిఖీల యొక్క ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్ డొమైన్లో ఉంచాలి. ఏవైతే ప్రభుత్వ వెబ్సైట్లు ఏవైనాయో వెబ్సైట్లలో ఉంచి ఏవైతే టీఎఫ్ఆర్సీకి కళాశాలకు సంబంధించిన రిపోర్ట్లను మరియు గత 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఎఫ్ఎఫ్సి కమిటీ రిపోర్ట్లను పక్కపక్కకు పెట్టుకొని ఈరోజు వాటిని కనుక వెరిఫై చేసినట్లయితే అసలు నిజాలు బహిర్గతమవుతాయి. విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు నమోదైంది. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ పాకిస్తాన్ టెర్రరిస్ట్తో పోలుస్తూ కొట్టుకుంటున్నారని, తమను అవమానించారు అన్నారు ఆ వర్గం సభ్యులు. అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చడం సరైంది కాదు అన్నారు. కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు, సినిమాలు చూసేది కూడా
కింది స్థాయి వర్గాల వారి అన్న విషయం విజయ్ దేవరకొండ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ప్రమోషన్స్ కోసం చాలా తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. డ్రగ్స్ క్యాంపెయిన్ కోసం డ్రగ్స్ సినిమాలు తీసే విజయ్ దేవరకొండను ప్రభుత్వం ఎన్నుకోవడం ప్రభుత్వ దౌర్భాగ్యానికి నిదర్శనం. దేశానికి మార్గం చూపింది గిరిజనులు అన్న విషయం గుర్తుంచుకోవాలి. విజయ్ దేవరకొండ సినిమాలను సోషల్ బాయ్కాట్ చేయాలన్నారు. గిరిజనుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినందుకు రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన పాల్గొంటూ అక్కడ ప్రసంగించిన మాటలలో పాకిస్తాన్ టెర్రరిస్టులతో ట్రైబల్స్ ని పోల్చినందుకు, గిరిజన మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినందుకు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ వారి మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రాయదుర్గం PS లో మేము కంప్లైంట్ ఇచ్చాం. అది FIR అయ్యి ఈరోజు ACP గారు స్టేట్మెంట్ రికార్డింగ్ అలాగే 16B మాకు నోటీస్ ఇవ్వడానికి పిలిపించారు. ఆ సందర్భంగా ఈరోజు విజయ్ దేవరకొండ గారి పైన అట్రాసిటీ కేసు నమోదైంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, విజయ్ దేవరకొండ గారు సినిమాలు తీయాలి, సినిమాలు ప్రతి ఒక్కరు తీయాలి, బిజినెస్లు చేసుకోవాలి. కానీ సినిమాలు తీసేటప్పుడు ఎవరినో బ్లేమ్ చేసి ఆ బ్లేమ్ చేసేటప్పుడు ఏదో ఆర్గనైజేషన్ వచ్చి ఆ సినిమాలలో చర్చ జరుగుతుంది, దానివల్ల మాకు పబ్లిసిటీ ఎక్కువైతుంది, దానివల్ల మాకు ప్రచారం ఎక్కువైతుందని ఈ కామన్ సెన్స్ లేకుండా వీళ్ళ తెలివిలు ఇట్లా ఆలోచిస్తున్నారు. కాబట్టి విజయ్ దేవరకొండ గారు పాకిస్తాన్ టెర్రరిస్టులు 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకుంటున్నట్టు కనీసం జ్ఞానం లేకుండా బుద్ధి లేకుండా కొట్లాడుకుంటున్నారని పాకిస్తాన్ టెర్రరిస్టుతో పోల్చారు. అన్న మీ ఒక్క తెలుసు, మొన్న మా జవాన్ వీర జవాన్ మురళీ నాయక్ అదే పాకిస్తాన్ టెర్రరిస్ట్ అదే పాకిస్తాన్ ఆర్మీతోని సాహస విధంగా పోరాటం చేసి తన ప్రాణాలు కోల్పోయిన అది ఆయన కూడా ట్రైబల్ బిడ్డ అన్న. ట్రైబల్ జాతి అంత గొప్ప జాతి, భారతదేశానికి నాగరికత నేర్పించింది ఈ ట్రైబల్ జాతి. ఈ భారతదేశానికి ఈరోజు పచ్చని అడవి బతుకుందంటే ఈ ట్రైబల్ బతికింది కాబట్టి. కానీ ఇంత నీచంగా కనీసం తెలివి లేకుండా కనీసం సబ్జెక్ట్ లేకుండా సొసైటీ మీద అవగాహన లేకుండా మాట్లాడిన విజయ్ దేవరకొండ గారిని తక్షణమే అరెస్ట్ చేయాలి. శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటైన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన టాలీవుడ్ వర్ధమాన నటి వన్య అగర్వాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఇక్కడి హాల్లో కొలువుదీరిన చేనేతకారులు వస్త్రోత్పత్తులను ఆమె తిలకిస్తూ చేనేతకారులతో వాటి తయారీ విధానం ప్రత్యేకత తెలుసుకుంటూ కలవడిగా తిరిగారు. దీంట్లో ఏమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాలుగా DCH డెవలప్మెంట్ హ్యాండిక్రాఫ్ట్స్ కింద మాకు అందరికి వీవర్స్కి ఐడెంటిటీ కార్డు ఇచ్చున్నారు. మేము ఒక సొసైటీ ఫామ్ చేసుకొని ఎగ్జిబిషన్ జరిపిస్తున్నాం. ఆల్ ఓవర్ ఇండియా మేము జరిపిస్తున్నాం. ఇప్పుడు 27th నుంచి 2nd వరకు అంటే 6 days, జూన్ 27 నుంచి జూలై 2nd అంటే ఇప్పుడు బోనాల పండుగ సీజన్ కాబట్టి తెలంగాణలో హైదరాబాద్ తీసుకొచ్చి నేను ఇక్కడ ఎగ్జిబిషన్ జరిపిస్తున్నాను. దీని ఆర్గనైజర్ జయేష్ కుమార్ గుప్తా మా సొసైటీ ఆగ్రాలో రిజిస్టర్ అయి ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్క స్టేట్లో తయారు ఉత్పత్తులు అంటే ఇప్పుడు మనం బెనారస్ నుంచి వచ్చున్నారు, UP నుంచి, MP నుంచి, చందేరి, గద్వాలు, తెలంగాణ ఎత్తుకుంటే పోచంపల్లి, మంగళగిరి, ఆంధ్రప్రదేశ్, కలంకారీ, ప్రతి స్టేట్ నుంచి బాంబే నుంచి, సూరత్ నుంచి టాప్స్, డ్రెస్ మెటీరియల్ సూట్స్ ప్రతి ఒక్క ఐటాలు ఇక్కడ వచ్చిన, జ్యువెలరీ కూడా వచ్చినదండి ప్రతి ఒక్క స్టేట్ లో ఇక్కడ వచ్చింది. ఇప్పుడు డేట్ ఎప్పటి నుంచి 27th నుంచి 2nd వరకు మార్నింగ్ 11 AM to 8 PM. వెస్ట్ బెంగాల్ కి సైజ్ కూడా చూసాను. సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ క్వాలిటీ చాలా బాగుంది. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే అఫ్ కోర్స్ ఎక్కడైనా బిజినెస్ లో మీడియేటర్స్ ఉంటారు. సో మీడియేటర్స్ ఉండడం వల్ల ఏంటంటే ప్రైస్ చాలా ఎక్కువ అయిపోతుంది. సో బట్ హే బెస్ట్ పార్ట్ ఏంటంటే వీఆర్ గెటింగ్ సారీస్ డైరెక్ట్లీ ఫ్రమ్ వీవర్స్ టు కస్టమర్స్. సో ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంది, చాలా బాగుంది. సో మీరు బయట మీకు సారీ 5 lakh కి దొరికితే హియర్ యూ కెన్ గెట్ ఓన్లీ ఫర్ 1.5 lakhs ఓన్లీ. అండ్ ఇక్కడ చాలా మంచి మంచి లైక్ సారీస్ ఉన్నాయి. పీపుల్ ఆర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సో గైస్ ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చేయండి. అండ్ ఇది 7 days ఎక్స్పో అనమాట. సో 27th to 2nd of July. And timing అనేది 11 o'clock నుంచి night 9 PM. So what you are waiting for? Do come here. And ఇక్కడ అయితే ladies కి best offer because ఇక్కడ just under the one roof you can get so many collections. So saree from all over India. So of course అమ్మాయిలకి ladies కి sarees అనేది చాలా ఇష్టం కదా. So